జస్టిస్ చంద్రఘోష్ కమిషను కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది. ఇది కూడా దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక నైతిక స్థైర్యాన్ని కోల్పోతూ ఉన్నది. ఎందుకంటే ఈ టైం లోపల కేసీఆర్ కమిషన్ ముందట ఇప్పటికే 105 మందికి పైగా అధికారులను కమిషన్ విచారణ చేసింది. అందరు కూడా కేసీఆర్ ఎట్లా చెప్తే గట్ల కట్టుకొచ్చినామని చెప్పారు. కేసీఆర్ ఏడ పైసలు రిలీజ్ చేయాలంటే గడ పైసలు రిలీజ్ చేసినామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భం లోపల కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అవుతా ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేసు, కాళేశ్వరం ఈ కమిషన్ ఎదుట హాజరవ్వడం, ఈ సమయం లోపలనే ఇటు కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ పైన తిరగబడడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అయోమయంగా ఉన్నది. మరి బీజేపీతో పొత్తుకు పోతారా? మరి పొత్తుకు పోతే మనం ఇంకో కొత్త పార్టీ పెట్టాలన్నా, లేకపోతే కవిత ఇవన్నీ మాట్లాడేది కొత్త పార్టీ పెట్టేటందుకేనా? బాబు పైన ఇన్ని విమర్శనాస్త్రాలు చేసి నాకు ఇక బీఆర్ఎస్ పార్టీతోటి నేను తెగదెంపులు తీసుకుంటానా, కొత్త పార్టీ పెడుతున్నా అనేటువంటి సంకేతాలు ఇచ్చేటందుకేనా, మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం అయ్యేటందుకేనా అనేది బీఆర్ఎస్ పార్టీ లోపల ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది.